ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ హడావుడి జీవితంలో, యాంత్రిక జీవన విధానంలో అప్పుడప్పుడు మనం ఎవరమైనా కావచ్చు. ఏ పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళమైనా కావచ్చు, విద్యార్థి దశ కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, కుటుంబ పాలన చూస్తున్నటువంటి వ్యక్తులం కావచ్చు, ఎవ్వరమైనా కావచ్చు. ఏ స్టేజ్‌లో ఉన్న వాళ్ళమైనా సరే. మనకంటూ ఒక రిఫ్రెష్‌మెంట్ అనేది చాలా అవసరం. ఒక విశ్రాంతి, మానసిక విశ్రాంతి, శారీరక విశ్రాంతి అనేది చాలా అవసరం. ఏ మనిషికైనా సరే. ఈ విశ్రాంతి అనేది మళ్ళీ మనకి రిఫ్రెష్‌మెంట్ కావడం వలన రీజనరేషన్ మన మైండ్ అనేది పునరుత్తేజం చెంది మన బాడీ అనేది యాక్టివ్ అవుతుంది. నిజంగా ఒక్కొక్కసారి మన జీవన విధానంలో ఏమనిపిస్తుంటది అంటే అప్పుడే ఇన్ని రోజులు గడిచిపోయాయా? అప్పుడే 24 అవర్స్ అయిపోయాయా? అప్పుడే 1 మంత్ గడిచిపోయిందా? అప్పుడే 2024 క్యాలెండర్‌లో 5 నెలలు గడిచిపోయాయా? అంటే కాలం వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతున్న ఫీలింగ్ అనిపిస్తది. అరే! అప్పుడే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయా అనిపిస్తది. మనకెప్పుడైతే ఒకసారి ఆలోచించినప్పుడు ఇన్ని ఇయర్స్ గడిచిపోయాయా? అరే! అని మనకనిపించింది అంటే దాని అర్థం మన కోసం మనం తక్కువ టైం స్పెండ్ చేసుకున్నామని అర్థం. మనం కాలాన్ని, పరిసరాల్ని, పరిస్థితుల్ని ఆస్వాదించేంత సిచ్యువేషన్ లేకుండానే రోజులు గడిచిపోతున్నాయని అర్థం. నిజానికి ప్రతి మనుషులం కూడా ఆ సిచ్యువేషన్స్‌ని ఎంతమంది నేచర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు? ఎంతమంది పసిపిల్లలతోటి గంటల కొద్దీ ఆడుకోగలుగుతున్నారు? ఎంతమంది కుటుంబంతో స్పెండ్ చేస్తున్నారు? ఎంతమంది తమతో తాము స్పెండ్ చేస్తున్నారు? చాలా మిస్ అవుతుంటాం మనం. అయితే ఈ మిస్సింగ్ ఇలాగే కంటిన్యూ అయిందంటే మనకే తెలియకుండా మనం ఒక మొనాటనీ లైఫ్ అంటే ఒక రుచి పచి లేని వంటకంలాగా అన్నట్టు జీవితంలో ఏదీ లేదు గింతేగా జీవితం అనే నిస్సారమైన స్థితిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని ముందే మనం పసిగట్టి మనల్ని మనం రీజనరేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ఎవరమైనా కావచ్చు. మనకంటూ ఒక నెలలో ఒకరోజు మనం మన కోసం మనం కేటాయించుకోవాలి. దానివల్ల మనం మళ్ళీ రిఫ్రెష్ అవుతాం. నిజంగా ఒకరోజు మన కోసం మనం పూర్తిగా కేటాయించుకొని మన ఒక ప్లాన్ ప్రకారం నడవద్దు మేడం నాకు నేను ఒకరోజు కూడా నేను కేటాయించుకోలేను అని అనకండి. వేర్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే. ఒకరోజు ఒక నెలలో ఒక విశ్రాంతి రోజు ఒక ఆ డేని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఎలా రిఫ్రెష్ అవ్వాలి. రిఫ్రెష్ అంటున్నారు. రిఫ్రెష్ కావడం అంటే ఏంటి అంటే మన ప్రతి మనిషికి కూడా కొన్ని ఇష్టమైనటువంటి జ్ఞాపకాలు ఉంటాయి. నిజంగా చెప్పాలి అంటే గతించిన కాలం ఎప్పుడూ మంచిదే, గడిచిపోయిన రోజులు ఎప్పుడూ మంచివే. ఈ రోజున మన చేతిలో ఎన్ని డబ్బులున్నా, ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా, మన బాల్యంలో ఏం లేని స్థితిలో గడిపినా కూడా బాల్యమే అందంగా అనిపిస్తుంది. బాల్యమే ఆనాటి జ్ఞాపకాలే మంచిగా అనిపిస్తాయి. ఎప్పటికప్పుడు మనం కాలాన్ని ఒడిలో పట్టుకొని కూర్చోలేము, దోశలలో పట్టుకొని కూర్చోలేము, దాన్ని మనం సేవ్ చేసుకోలేము. ఎందుకంటే అది గడిచిపోతున్నటువంటి ప్రవాహం మాత్రమే. ఆ ప్రవాహంలో మన జ్ఞాపకాలు ఎన్నో కొట్టుకొని పోయినాయి. ఇప్పటికీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కసారి మీరు ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా సరే మీ బాల్యం నుంచి ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హై స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఇలా ఒక్కసారి గతంలోకి వెళ్ళండి. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి, ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉంటాయి. ఒక్కసారి మళ్ళీ బాల్యంలోకి వెళ్ళండి, ఆ రోజుల్ని గుర్తు చేసుకోండి, మీకు బాగా నచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి. మన మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. పాత జ్ఞాపకాలను తిరిగి వేయండి. మీరు ఏమైనా వస్తువులు దాచుకుంటే వాటిని తీసి చూడండి, ఆల్బమ్స్ తీసి చూడండి. మీ చుట్టూ ఉన్నటువంటి నేచర్ని అబ్జర్వ్ చేయండి. నిజంగా చాలామంది నేచర్ని పట్టించుకోరు. నిజంగా నేను హన్మకొండలో జాబ్ చేసేటప్పుడు మా అపార్ట్మెంట్లోనే దాదాపు నేను ఒక 50 to 60 తొట్లు పెట్టుకున్నాను నేను, చెట్లవి, మొక్కలవి. నేను కాలేజీ నుంచి టైర్డ్గా ఇంటికి రాగానే ఆ గ్రిల్ దగ్గరికి రాగానే అవన్నీ నన్ను పలకరిస్తున్న ఫీలింగ్ అనిపిస్తుండే. అంత హ్యాపీనెస్ అనిపిస్తుండే. అంటే మొక్కలతోటి పువ్వులను చూడటం ద్వారా, మొక్కలను పరిశీలించడం ద్వారా, మొక్కల మీద ఉన్నటువంటి చిన్న చిన్న కీటకాలను చూడడం ద్వారా, చుట్టూ ఉన్నటువంటి నేచర్ని పరిశీలించడం ద్వారా మైండ్ చాలా చాలా రిలాక్స్ అవుతుంది. అలా వాటిని అబ్జర్వ్ చేయాలి. మంచి ఇష్టమైన పాటలు, ఇష్టమైన మ్యూజిక్ వింటూ ఒకరోజు మొత్తం కూడా
మనకిష్టమైన సాంగ్స్ కలెక్షన్ ఎప్పుడు మన దగ్గర ఉండాలి. జీవితాన్ని ఆస్వాదించాలి. కష్టమో, నష్టమో అది జరిగి ఇప్పుడు మనకు కన్నీళ్ళు ఉన్నాయా, దుఃఖంలో ఉన్నామా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, ఇవి ఎప్పుడు ఉండేటివే. అవి మనం మార్చలేము. అవి ఒక్కరోజుతో మారిపోయేటివి. ఒకరోజు దేవత మనకు ప్రత్యక్షమై వరం ఇస్తే మారిపోయే సమస్యలు మనకు ఉండవు. అన్నీ దీర్ఘకాలిక పోరాటాలు. మనం పోరాటం చేసి పరిష్కారం చేసుకునే సమస్యలే ఉంటాయి. ఎలాగూ పోరాటం చేస్తున్నాం, ఎలాగూ వాటి కోసం కష్టపడుతున్నాం, ఎలాగూ ఉద్యోగం చేస్తున్నాం, లేకపోతే డబ్బు కోసం కష్టపడుతున్నాం, లేదా ఎలాగూ కష్టపడి చదువుతున్నాం. ఈ కష్టపడటం అనేది తప్పను. అప్పుడు కష్టాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ కూర్చోవడం ఎందుకు? అబ్బా నేను కష్టపడిపోతున్నాను, దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చి. ఎప్పుడైనా సరే ఉన్నటువంటి లైఫ్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. మనం ఉన్న లైఫ్ని యాక్సెప్ట్ చేస్తూనే బెటర్ లైఫ్ కోసం మనం ట్రై చేయాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది మైండ్కి చాలా ఇంపార్టెంట్. మనం మనల్ని మన సిచ్యువేషన్స్ని మనం తిట్టుకుంటూ కూర్చుంటే ప్రస్తుతాన్ని మనం ఎంజాయ్ చేయలేం. యాక్సెప్ట్ చేయాలి. ఫ్యామిలీలో విభిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి మనుషులు ఉండొచ్చు. మీ ఇంట్లో కావచ్చు, మా ఇంట్లో కావచ్చు, ఎవరింట్లో అయినా కావచ్చు. మనం ఆలోచించినట్టుగా మన ఫ్యామిలీ మెంబర్సే ఆలోచించకపోవచ్చు, మన బ్లడ్ రిలేషన్ ఆలోచించకపోవచ్చు. ఏ ఒక్కరిద్దరు థాట్స్ కూడా ఒకే రకంగా ఉండవు. సో వాళ్ళని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేసినప్పుడు మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నా టేస్ట్కి తగ్గట్టుగా ఎదుటి వాళ్ళు లేరు అని ఎప్పుడూ అనుకోకండి. ఎవరి టేస్ట్ వాళ్ళకే ఉంటుంది. మనం చెప్పగానే ఎదుటి వాళ్ళు వినాలని కూడా ఎప్పుడూ అనుకోకండి. అసలు ఎప్పుడైతే మన మనసులో ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతూ వస్తూ ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటామో నిజంగా అప్పుడు అసలైనటువంటి మానసిక పరిపక్వత, మనశ్శాంతి అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నువ్వు కష్టపడక తప్పనప్పుడు దాన్నే పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడడం ఎందుకు? ఈ లైఫ్ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి, దేవుడిచ్చిన వరం. సరే, దీన్ని నేను సాధ్యమైనంత వరకు ఫీల్ అవుతాను. జీవితాన్ని ఫీల్ అవ్వాలి, జీవితాన్ని ఆస్వాదించాలి. అప్పుడప్పుడు నువ్వు మార్చుకునే ప్రయత్నం చేస్తుండాలి. జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉండాలి. నేచర్ని చూడండి. వర్షం వచ్చినప్పుడు వర్షపు చినుకుల్ని దోశలలో పట్టుకునే అవకాశం ఉంటే వాటిని ఎంజాయ్ చేయండి. ఇలా మైండ్ ఎంత రిఫ్రెష్ అవుతుందంటే రియల్గా చెప్తున్నాను, చాలా చాలా రిఫ్రెష్ అవుతుంది. చిన్ననాటి మిత్రులు ఉంటే బాల్య మిత్రులతోటి మాట్లాడాలి. అరే వస్తే ఒరే అనుకునేటువంటి చనువు ఉండేది ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తోటే. తర్వాత ఫ్రెండ్స్ తోటి కూడా ఉంటుంది కొద్దిమందితో, అందరితో ఉండలేము మనం అలా. కాబట్టి ఆ ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోయి వాళ్ళతోటి కాల్స్ చేసి మాట్లాడుకోవడం. అప్పుడప్పుడు అద్దం ముందు నిలబడండి. మీ శరీరంలో వచ్చినటువంటి మార్పులు ఏంటో గ్రహించండి. ఏం మారిపోయారు, అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు వచ్చింది, ఆ మార్పుని యాక్సెప్ట్ చేస్తూనే మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి కూడా ఎలా అంటే మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి అంటే మన అటైర్ అనేది చక్కగా ఉండాలి. ఉన్న దాంట్లో నీట్గా, ప్రశాంతంగా, జాయ్ఫుల్గా, ప్లెజెంట్గా కనిపించే ప్రయత్నం మనం చేయాలి ఖచ్చితంగా. దానివల్ల ఎదుటి వాళ్ళ కంటికి కదా లాభం, మనకు కాదు కదా అని మీరు అనుకోకండి. దానివల్ల మన మీద మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఒక వనరులాగా పనిచేస్తుంది, మనకు శక్తిని ఇస్తుంటుంది. కాబట్టి ఒకటే నెలలో ఒక్కరోజు, కనీసం 1 డే మన కోసం అంటూ మనం ఒక రోజుని కేటాయించుకొని ఆ ఒక్క రోజులో కాసింత మైండ్లో ఉన్నటువంటి స్ట్రెస్ అంతా తీసి పక్కన పెట్టేస్తే, స్ట్రెస్ వల్ల చాలా వచ్చేస్తున్నాయి అనారోగ్యాలు. ప్రజెంట్ డేస్లో మన ఆరోగ్యం కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యాన్ని ఎలా స్ట్రెస్ మెయిన్గా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే స్ట్రెస్, రకరకాల స్ట్రెస్. ఏ లెవెల్లో ఉన్నవాడికి ఆ లెవెల్లో స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ని ఎక్కువగా ఫీల్ అవ్వద్దు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఊగిపోతుంటారు, ఇట్లా 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 అని చెప్పేసి. ఊగిపోవడం వల్ల సమస్య సొల్యూషన్ అవుతుంది, సాల్వ్ అవుతుంది అనుకుంటే ప్రపంచం అంతా ఊగిపోతుంటుంది. ఆవేశంగా కావచ్చు, ఫ్రస్ట్రేషన్తో కావచ్చు, ఎలా అయినా సరే. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక్క విషయం చెప్తున్నాను ఇక్కడ, నీరు నిలకడగా ఉన్నప్పుడే అందులో మన ప్రతిబింబం స్పష్టంగా కనపడుతుంది. మనం ఒక నీటి దగ్గరికి వెళ్ళాం, ఒక చెరువు, ఒక బకెట్ వాటరో ఏదో ఒకటి, అందులో మనం చూసుకుంటుంటాం మన ఫేస్ని. అది నిలకడగా ఉన్నప్పుడే ప్రతిబింబంలాగా అద్దంలాగా మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది. కానీ అందులో అలజడి ఉంటే ప్రతిబింబం కనపడుతుందా? లేదు కదా. అలాగే మన మనసు నిలకడగా ఉన్నప్పుడే, నిలకడగా ఉంచుకోగలిగినప్పుడే ఒక క్లారిటీ, ఒక స్పష్టత, ఒక ఫోకస్
ఒక విజన్ అనేది ఏర్పడుతుంది. మనం ఆ సందర్భాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కాబట్టి మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పటికీ కూడా మన ప్రశాంతతని మనం మిస్ కాకూడదు. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది మేడం? అన్ని సమస్యల్లో ఉన్నప్పుడు అని మీరు అంటుండొచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం మైండ్‌ని ఎంత కూల్‌గా ఉంచుకుంటే అంత దాని యొక్క ఎఫిషియన్సీ పెరుగుతది. దాని యొక్క పనితీరు పెరుగుతుంది. అప్పుడే మనం సమస్యల్ని సాల్వ్ చేసుకోగలుగుతాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నిశ్చలమైనటువంటి తటాకంలాగా మన మనసును ఉంచుకోగలగాలి. అదేవిధంగా మనం ఒకసారి ఈ పడవని అబ్జర్వ్ చేయండి. ఆ పడవలో చిన్న బోట్‌లో దానికి చిన్న చిన్న రంధ్రం పడనంత వరకు ప్రమాదం జరగదు. బోట్‌లో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రశాంతంగా ప్రయాణం చేస్తుంటారు. ఎప్పుడైతే ఒక చిన్న రంధ్రం పడవకు పడుతుందో క్రమక్రమంగా నీరు లోపలికి చేరి పడవను ముంచేస్తది. అవునా కాదా? ప్రమాదం జరుగుతది. అలాగే మన మనసు అనేది ఒక పడవ అనుకుంటే అందులోకి రంధ్రం పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఈ రంధ్రం ద్వారా ఏమవుతదంటే అన్ని నెగెటివ్ ఆలోచనలన్నీ లోపలికి వచ్చేస్తున్న కొద్దీ మన జీవితం మునిగిపోతుంటది. అందుకే మనం మన పట్ల ఫోకస్ చేసినప్పుడే ఇవన్నీ కూడా మనకు సాధ్యమవుతాయి. మనలో ఏమైనా నెగెటివ్ ఆలోచనలు ఉంటే ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. ఆ రంధ్రానికి ఎప్పటికప్పుడు మనం పూడిక వేసుకోవాలి. దాన్నేమంటారు దాన్ని క్లోజ్ చేసుకుంటూ ఉండాలి అన్నట్టు. అంటే మన మనసుని నిశ్చలంగా ఉంచుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు మన ఆలోచనల్ని మనం అనాలిసిస్ చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతది కాబట్టి సో, ఎప్పుడు కూడా రొటీన్ లైఫ్ కాకుండా అప్పుడప్పుడు మనం మీ మీద మీరు ఫోకస్ పెట్టి మైండ్‌ని రిఫ్రెష్ చేసుకుంటూ, నెగెటివ్స్‌ని క్లీన్ చేసుకుంటూ, తీసేసుకుంటూ, పాజిటివ్స్‌ని యాడ్ చేసుకుంటూ, నెగెటివ్ జ్ఞాపకాలను డిలీట్ చేసుకుంటూ, పాజిటివ్ జ్ఞాపకాలని యాడ్ చేసుకుంటూ, మనసును రీజనరేట్ చేసుకోవడము, పునరుత్తేజం చెందడము అనేది మనిషికి చాలా చాలా అవసరం. సో, నెలలో ఒకరోజు మీకంటూ మీరు కేటాయించుకొని మీ హ్యాపీ లైఫ్, మీ మూడ్‌ని, మీ మనసుని, మీ జీవితాన్ని హ్యాపీగా కంటిన్యూ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.